వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్పొరేటర్ల మధ్య అవినీతి అక్రమాలు చేశారంటూ వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో కార్పొరేటర్లు ఫుట్పాతులపై బంకులు వేసి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ కార్పొరేటర్ ఆరోపిస్తుండగా, మంత్రి అండతో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలకు ప్రతి ఆరోపణలు చేయడం కర్నూలు నగరంలో జరుగుతుంది. టీడీపీ కార్పొరేటర్ల మాటల వివాదం పార్టీ పెద్దలకు చేరే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. వాళ్ళకు ఏమంటే నేను పని లేదు, వాళ్ళకు కూర్చోవాలి కదా, మాకు ఏదో ఒకటి కల్పించాలనే ఉద్దేశంతో వచ్చేసినాం. ఈ పాట చూడండి, పాట వచ్చేసి కార్పొరేటర్ అత్తగారు ఉన్నారు, అంటే సురేష్ వాళ్ళ అమ్మ కరాటి వాళ్ళ అమ్మ ఈ పాటలో అక్కడ నుంచి ఉన్నారు. ఎక్కడ నిరూపించమంటున్నారు కదా, ఏం నిరూపించాలి, అది ఎంతవరకు సమయంలో మీరు చూడండి. మీకు ఎన్ని చూడండి, ఇక్కడ మీ అమ్మగారు ఉన్నారు క్వార్టర్స్లో, మీ అత్త పల్లవి గారు అత్తగారు ఉన్నారు. పల్లవి ఎవరో వాళ్ళకే తెలుసు, వాళ్ళు లోకల్ కాదు, ఆమె అన్లోకల్. ఆమె ఏదో వచ్చి ఈరోజు మాట్లాడుతుంది. అటువంటి ఉద్దేశాలు బాగా తీసుకోండి, ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం చేయండి. మంత్రి గారు చెప్తే వాళ్ళు ఇంటికి పోయినారట, కూతురాలు కొట్టారట. ఎన్ని డెవలప్ నాకు కొట్టింది ఎవరు? సరే పోలీస్ కేసు పెట్టారు, పోలీస్ కేసు చూసుకుంటారులేండి. మీరు ఎందుకు పొద్దుగులో నిరూపిస్తామంటున్నారు? రండి, ఎక్కడ నిరూపిస్తారా? ఎక్కడ కూర్చుంటారు? రండి, మీరు నిరూపిస్తారు, మేము నిరూపిస్తాం. మేమేదానికి రెడీ. మీరు ఏదో వచ్చి ఊరు కొట్టొచ్చి కూర్చొని ఈరోజు 5 సంవత్సరాలు ఖాళీ ఉన్నాం కదా, మనం ఏదో వాళ్ళ మీద నిందలేయాలనే ఉద్దేశంతో మీరుంటే అది కానే కాదు. అసలు మీకేమైనా బంకుల మీద కంప్లైంట్ వచ్చిందా? శ్రీరామనగర్ ప్రజల మీద కంప్లైంట్ ఇచ్చారా? అదే ఎవరు ఇచ్చేది చెప్పండి. మన నాయకుల మీద అసలు మీద ఇంత అసత్య ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలుని మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి మన గౌరవకల్లో పరిశ్రమలు అయితేంటి, మన రోడ్డు విస్తరణ అయితేంటి, అనేక మంచి కార్యక్రమాలు తలపెట్టిన ఇటువంటి ఆరోపణలు చేయడం చాలా తప్పు. కార్పొరేటర్లు అయితే పరిస్థితి వాళ్ళైతే ఎన్నెన్ని అక్రమాలకు పాల్పడ్డారో మా దగ్గర అన్ని ఆధారాలు ఉంది. కలెక్టర్ గారు కూడా అందజేస్తాము. ఇట్లాంటి పనులు మానుకొని అభివృద్ధి చేయడానికి ముందుండండి, కానీ ఇలాంటి గొడవలని ఐఏఎస్ ఆఫీసర్ కాదని జనాలు, కర్నూలు జనాలు నిన్ను నమ్మి నీకు పట్టం కట్టినారు. అయితే ఫ్యాక్షన్ గా ఉన్న కాన్స్టిట్యున్సీలని ఇప్పుడిప్పుడే సర్దుమందిగా అయ్యి చల్లగా ఉండి మామూలు యూత్ కార్యకర్తలు అందరూ రాజకీయాల్లోకి వచ్చి ముందుకు వస్తున్నారు. ఈ కొట్లాటలు, ఈ కార్యకర్తలు రెచ్చగొట్టి పంపించడం అంటే ఫ్యాక్షన్ జోన్ మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నావా? అయ్యా, నీకంటే ఒక మంచి పేరుంది, ఒక మంచి కంపెనీలు అనుకుంటున్నావు, మంచి గుడ్ విల్ ఉంది. ఈ కార్యకర్తలు, మీ కార్యకర్తలను చెప్పుకోవాలను తప్పు జరిగిందా లేదా? నువ్వే చెప్పినావు ఒక స్టేట్మెంట్లో, ఓ మంచి స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు గతంలో రీసెంట్గానే. నా పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు చేసినా, నా పేరు వాడుకొని ఉద్యోగాలను డబ్బులు తీసుకున్నా వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి అని రైట్ టైంకి ఇచ్చినావు. సంతోషపడుతున్నాం మేమందరం, మేము కార్పొరేటర్లు కూడా సంతోషపడినాం. ఇదేంది మళ్ళీ కార్యకర్తలను రెచ్చగొట్టి మీ కార్యకర్తలను పిలుచుకున్నారు. కరెక్ట్ ఉందా, రాంగ్ ఉందా? తల్లి తర్వాత తల్లి మీద చేసుకుంటే వాళ్ళని మళ్ళీ మీరు సమర్థిస్తారా? మీరు ఆలోచించుకోండి సార్. మా సైడ్ ఉన్న లీడర్లు అంతా ఫ్యాక్షన్ అన్ని వద్దనుకొని, ఫ్యాక్షన్ కుటుంబాలు, తరతరాల కుటుంబాలు. అసలు మీరు టాపిక్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఎందుకు? మేము కూడా రూలింగ్ చేసినాం 5 years. వీళ్ళు రావడమే 4 నుంచి అన్ని గొడవలు, అలిగేషన్స్. ఎక్కడ మేము మేము కానీ మా కార్యకర్తలు కానీ గొడవలు కానీ ఇట్లాంటి అలిగేషన్స్ అయితే ఎక్కడ లేవు. మా నాయకుల పేర్లు చెప్పి, మా మంత్రుల పేరు చెప్పి, మా ఎమ్మెల్యేల పేరు చెప్పి మేము ఎక్కడ డామినేషన్ చేయలేదు, ఎక్కడ షాప్ వేసుకోలేదు. మేము అధికారులు కూడా ఎక్కడ రిక్వెస్ట్ చేసుకున్నాం. అధికారులు కూడా మా మెయిన్ రూలింగ్ ఉన్నప్పుడు వార్డులో దౌర్జన్యాలు, పెద్ద మనిషి ఉండి అందరికి సర్ది చెప్పాలి కానీ అలిగేషన్స్ క్రియేట్ చేస్తే ఎట్లా? నీ సొంత తమ్ముడు మహిళను కొడితే ఏం చెప్తున్నావు నువ్వు? ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నావు? నువ్వు కొట్టమని చెప్తున్నావా? ఇళ్ల మీద తాగి వెళ్ళమని పంపిస్తున్నావా? దానికి సమాధానం చెప్పండి నాకు.